యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయించు ఉండెను. చూడండి, ఆసక్తితో సంఘమంతా కూడా పేతురు కొరకు ప్రార్థన చేశారు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. మరి ఆ చెరసాలలో ఉన్న పేతురు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా అది ఎవరికి సాధ్యపడదు. ఎందుకంటే ఒక ఫరో దగ్గర నుండి ఫరో ఒక ఆజ్ఞ, అది తనని చెరసాలలో వేయడం. మరి ఆ చెరసాల నుండి బయటికి రావాలంటే మనుషుల వల్ల అయితే జరిగే పని కాదు, కానీ దేవుడికి మాత్రమే సాధ్యం. వారందరూ కూడా సంఘం అంటే ఆసక్తితో ఆశతో, ఒక వ్యక్తిలో ఆశ అనేది కావాలి. ఆ ఆశ ఎలా ఉండాలంటే చెయ్యాలి అని ఆశ కలగాలి. ఒక వ్యక్తి పదే పదే ప్రార్థన చేయి అనడం కాదు. మన మనసులో కలిగించబడి ఆసక్తితో రోదన చేసినప్పుడు ఆ రోదనకి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అంతేగాని అమ్మగారు ప్రార్థన చేయమన్నారు కదా, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయమన్నారు కదా, ఏం చేస్తామో సరేలే అమ్మగారు ఏమనుకుంటారో ఏమో, లేచి చేద్దాంలే అని ఏదో లేచి మొక్కుబడిగా కూర్చొని అటుగా ఇటుగా ఊగుతూ మరి ఏదో ప్రార్థన చేసినట్టుగా పై పెదవులతో ప్రార్థిస్తూ మళ్ళీ నిద్రపోతూ, అది ప్రార్థన కాదు. ఇక కొద్దిమంది లేదు అమ్మగారు రోజుకు 2 గంటలు 3 గంటలు చేయమన్నారు కదా అని ఏదో మోకాలు వేసి ఇక ఏదో పై పెదవులతో ప్రార్థన చేస్తూ నిద్రపోతూ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉండడం ప్రార్థన కాదు. ఇవన్నీ ప్రార్థనలు కాదు. అది నీలో ఆశ రావాలి. ఇప్పుడు అక్కడ పేతురుని చెరసాల వేయబడ్డాడు. ఆ పేతురు చెరసాల ఉన్నాడులే మాకెందుకులే అనుకుని వాళ్ళు కూడా ఏదోలో చెయ్యాలి కదా ప్రార్థన అనేసి చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలం పొందుకునేవారు కదా. ఆశతో ప్రతి మనిషి ఆశ కలిగి ఆసక్తితో రోధించినప్పుడే దాని ప్రతిఫలాన్ని చూస్తాం. ఇక్కడ సంఘం ప్రార్థించారు, అక్కడ పేతురు చెరసాల నుండి బయటికి రాగలిగాడు. అది మనుషులు చేయలేదు, దేవుడు చేశాడు. ఆయన సంఖ్యలు తెగిపోయినవి. దేవదూతలు దేవుడు అక్కడ పంపించాడు, అద్భుతం జరిగించాడు. మన ప్రార్థన అలా ఉండాలి, కానీ ఎవరో చెప్పారు కదా అని ఏదో అనుకుంటారేమని కొద్దిమంది ఏదో ఆ టైంకి చెయ్యాలి, ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ఉంది కదా వేకువజామున లేచి ప్రార్థించమని అని కొద్దిమంది ఆలోచిస్తూ ఏదో చేద్దామని ఈ మొక్కుబడి ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమే. నీలో ఎప్పుడైతే నీ మనసులో చెయ్యాలని ఆసక్తితో ఆశతో నువ్వు రోధిస్తావో అప్పుడే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అప్పటి వరకు నువ్వు ఏదో ఇదిగా మొక్కుబడి ప్రార్థనలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ ప్రార్థనలకి ప్రతిఫలాన్ని పొందుకోలేవు. నిజంగా నీవు మొరపెట్టడం ఎలా ఉండాలంటే ఆశతో నువ్వు మొరపెడుతూ రోధించినప్పుడే వెంటనే నువ్వు కార్యాన్ని చూడగలుగుతావు. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, ఈరోజు నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ శక్తి చేత ప్రతి బిడ్డ నింపండి నాయన. ప్రతి దినము కూడా నా ప్రభా నీలో అత్యధికమైన శక్తిని పొందుకొనొచ్చు ప్రార్థన కలిగి ప్రతి రికోసి కౌరిమా దిసి ఖాందాలి మోది రివాసి కౌరిమా రిఖబాషావాలి రివాస్తి గ్లోబి ఖమాదార ప్రతి బిడ్డని మీరు తాకండి నాయన. మీ ఆత్మ చేత నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ మీ శక్తి చేత నింపమని అడుగుతున్నానయ్యా. నీ అగ్ని చేత మండించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ఏ బిడ్డ అనారోగ్యం చేత ఉంటున్నారో ప్రభావాన్ని మీరు ఇప్పుడే తాకమని అడుగుతున్నానయ్యా. మీరు ముడితే చాలు నా ప్రభా, అద్భుతములు జరిగించబడుతూ ఉంటాయి తండ్రి. నీకు వందనాలు. నీ నామంలో అడుగుతున్నాను ప్రభా. ప్రతి బిడ్డని కూడా సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణంగా ప్రతివేకముగా నిలిచి ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్.